హాయ్. పీసీఓ ప్రాబ్లమ్ ఇప్పుడు కామన్‌గా గర్ల్స్‌లో చూస్తున్నాం. సో, పెళ్ళికి ముందు గనక పీసీఓ ఉంటే మరి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారా? మరి పుట్టరా? అని చెప్పి చాలామందికి అమ్మాయిలకి డౌట్ ఉంటుంది. సో, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇదేం డిసీజ్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ హార్మోనల్ ఇంబాలెన్స్ విచ్ యూ కెన్ బ్యాలెన్స్. సో, అది మీ చేతుల్లోనే ఉంది. కాకపోతే మీరు కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు గనక ఓవర్ వెయిట్‌లో ఉన్నట్టయితే వెయిట్ ఒక 5-10% ఆఫ్ యువర్ వెయిట్ గనక తగ్గినట్టయితే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏదైతే ఉంటాయో దానికి రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. పీరియడ్ రెగ్యులర్‌గా ఉంటే మీకు ఓవ్యులేషన్ ఛాన్సెస్ పెరుగుతాయి. అలా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెంచుకోవచ్చు. సో, ఇలా మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకొని చక్కగానే స్లీప్ అనేది మంచిగానే ఉండేటట్టు చూసుకొని ఇలా మంచి లైఫ్ స్టైల్ చేంజెస్తోని మీ పీసీఓ ప్రాబ్లమ్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. సో, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ కేర్‌ఫుల్‌గా ఉండండి. థ్యాంక్ యూ.